నీకన్నా ముందు పంపుతున్నామండి. అవును పడ్డాక పర్లేదు కానీ ఇప్పుడు మనం ఉన్నది సోమశిల జలాశయం వెనక వైపున దాదాపు 7 కిలోమీటర్లు వెనక్కి వస్తే జలాశయంలో పడవల ద్వారా వెనక్కి వస్తే ఇక్కడ దాదాపు 50 కుటుంబాల మత్స్యకార కుటుంబాలు ఈ చేపలు వేటాడే జీవనం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ జలాశయంలో చేప పిల్లలు వదలాలి, పెద్ద చేపలు లభ్యతలేదు. గత కూటమి ప్రభుత్వంలో 7-8 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వంలో ఎప్పుడో చేప పిల్ల వదిలారు. అప్పటి నుండి నేటి వరకు ఇప్పటిదాకా చేప పిల్ల వదిలిన పాపం పోలేదు. దాంతో ఈ పెద్ద చేపల వేటగా దుర్భరం అయ్యి వీళ్ళ జీవనోపాధి బాగా దుర్భరంగా ఉంది. దీంతోపాటు వీళ్ళు అడిగే ఇంకొక కోరిక ఏంటంటే ఇది పర్యాటక ప్రాంతం, సోమశిల జలాశయం పర్యాటక ప్రాంతం. ఈ పర్యాటక ప్రాంతంలో ఈ పర్యాటక అభివృద్ధి కోసం ఈ సోమశిలలో సోమశిల బ్యాక్ వాటర్లో బోట్ షికార్ కానీ పర్మిషన్ ఇస్తే ఆ బోట్ షికార్ ఆధారంగా మాకు జీవనోపాధి కలుగుతుందని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఈ 2 విషయాల్ని నేను వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్న అటు పర్యాటక శాఖ మంత్రి మా కందుల దుర్గేష్ గారికి కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ ఈ విషయాన్ని తెలియజేసి వెళ్ళి వెంటనే దీంట్లో చేపల్లో వదిలే విధంగా అదేవిధంగా పర్యాటకానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగే విధంగా నా వంతు నేను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నా వంతు నేను ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై జనసేన, జై జనసేన. ఇక్కడ నుంచి ఇక్కడ చేపలు పడుతూ ఉన్నామండి. ఇక్కడ 7 సంవత్సరాల నుంచి దాదాపుగా చేపలు వదలలేదు. ఇక్కడ ఎంత కష్టపడినా కానీ మా కష్టానికి అసలు లాభం రావట్లేదు, చాలా అప్పులు పాలవుతుంది. దయచేసి కూటమి ప్రభుత్వం మాకు చేపలు వదలాల్సిందిగా కోరుతున్నాను. అదే కారణంగా మా యువతకి ఇక్కడ బోటింగ్ అనేది ఇస్తే మాకంటూ యువతకి ఏదో జాబ్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులని చేపలు పడుతూ ఉంటాం, మాకు ఏదన్నా ఉండాలి కదా జీవనోపాధిగా. చాలామంది లేక ఇక్కడ చేపలు లేక వలస వెళ్ళిపోతున్నారు చాలామంది. దాదాపు కూటమి ప్రభుత్వంలో 7 సంవత్సరాల క్రితం చేపలు వదిలేరు. అప్పటి నుంచి చేపలు వదలక అసలు రూపాయి ఏట లేదు, ఏమీ లేదు, అంతా అప్పులే అవుతుంది. సముద్రం ఏట ప్రమాదకరమైనా కానీ ఇక్కడ చేపలు లేక అంత దూరం వెళ్ళి సముద్రంలో ఏట చేయాల్సి వస్తుంది. ప్రాణాలు పోయినా కానీ తెగించి అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది.